హాయ్ అండి. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు గురువు పట్ల గౌరవం, కృతజ్ఞత చూపడానికి జరుపుకుంటారు. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు. గురువు తన జ్ఞానంతో శిష్యుడిని సన్మార్గంలో నడిపి అతడి పురోగతికి తోడ్పడతాడు. మహర్షి వేదవ్యాసుల వారు కూడా ఈ రోజునే జన్మించారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు మానవాళికి 4 వేదాల జ్ఞానాన్ని అందించాడు. అందుకే అతను ప్రపంచానికి మొదటి గురువయ్యాడు. మన భారతీయ సంస్కృతిలో తల్లి, తండ్రి తర్వాత గురువుకు అత్యున్నత స్థానం ఇవ్వబడింది. మన వేదాలలో గురువును బ్రహ్మ, విష్ణు స్వరూపంగా వర్ణించారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.